ద్రౌపది ఆత్మగౌరవం రెండవ భాగం భీమ ప్రతిజ్ఞ అని నిశ్చయించి వృకోదరుండు వెండియున్ ఇట్లనియే. భావం అని పలికి తానన్న మాటలు తప్పక జరిగేవని నిర్ధారణ చేసి భీముడు మళ్ళీ ఇట్లా అన్నాడు. బలియుండా సొబగుండు భావభవదర్ప భ్రాంతుడై వచ్చి నిశ్చల సర్వాంగతనున్న నన్నరసి నీ చందంబుగాకున్నన్ ఆకులతం వందెడున్ అప్పుడు మండపము సంక్షోభింపగానేతు కట్టలు కన్వెబ్బులి కొలవ్రేచినటులు గ్రాకారమే పారగన్. భావం ఆ కీచకుడు మదనావేశంతో వచ్చి నిశ్చలంగా ఉండే నన్ను తడవి చూచి నీవు కాకపోవడం తెలుసుకుని కలత చెందుతాడు. అప్పుడు నేను కర్రతో కొట్టిన పెద్ద పులి వలె తీవ్ర కోపంతో కూడిన భయంకర రూపంతో ఆ మండపమంతా సంక్షోభించేటట్లు విజృంభించి బాధిస్తాను. రెండో పద్యం. అవనీ చక్రము సంచలింపగ దివంబల్లాడన్ ఆశాచయం భవధూతంబుగ గోత్రశైల నికరం వాకంపం వంద నర్నవముల్ ఘూర్ణనమంద క్రోధము కృతార్థత్వంబు నొందించి చిత్రవధ ప్రౌఢి వహించి సూతునకు రౌద్రం వేర్పడంజూపుదున్. భావం భూమండలం కంపించగా ఆకాశం అల్లల్లాడగా దిక్కులు పిక్కటిల్లగా కులపర్వతాలు వణకగా సముద్రాలు కల్లోలితం కాగా నా క్రోధం సఫలమయ్యేటట్లు చిత్రవధ చేసే నేర్పరితనాన్ని ప్రదర్శించి నా రౌద్ర రూపాన్ని ఆ కీచకుడికి ప్రత్యక్షం చేస్తాను. మూడవ పద్యం. మదమున కీచకాగ్రజుడు మార్పుని నిల్చిన వీకమై మెయింగలిసితిమేనిన్ అప్పుడు ప్రకాశ రహస్య విభేద బుద్ధిన కొదవునే అయిన నే తలచిన యోపిన భంగి నిగూఢ వృత్తి మై పదిలముగల్గి ఇన్ననియుపాయమునంతెగజూతు నాతనిన్. భావం కీచకుడు మదించి ఎదిరించి నిలబడితే అప్పుడు పరాక్రమించి అనాయాసంగా కలియబడితే ఇది రహస్యంగా చేయాలి, ఇది ప్రకాశంగా చేయాలి అనే విచక్షణ ఆ సమయంలో నాకెట్లా ఉంటుంది? అయినా నీవు చెప్పిన విషయం మనసులో ఉంచుకొని ఓపినంత వరకు రహస్య పద్ధతిన భద్రంగా కాపాడుతూ తగిన ఉపాయంతో కీచకుడిని చంప యత్నిస్తాను. రహస్య పద్ధతిని భద్రంగా కాపాడుతూ తగిన ఉపాయంతో కీచకుడిని చంప యత్నిస్తాను అని భీముడు ప్రతిజ్ఞ చేయడం జరిగింది.